హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పచ్చడి పూజలకి ఎలా చేసుకోవాలో దాంట్లో అల్లం వెల్లుల్లి ఏమీ పడకుండా చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలాకు కావాల్సిన పదార్థాలు జీరా, సోపు అదే అన్నమొరి, ఇంకా మనం పుట్నాల పప్పు అంటాము, అదే పుట్నాల పప్పు. వాటిని ఏవి వేయకుండా డ్రై రోస్ట్గా చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని గుంటగా దంచి అయినా మిక్సీలో అయినా పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, అది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. నేను దాని తర్వాత బాండీలో నూనె పోసుకొని ఉల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా లేదు. మనం పూజలకి ఉల్లిపాయలను కూడా యాడ్ చేయం కదా, కానీ నేను యాడ్ చేశాను. నేనేం పూజ చేయడం లేదు, కాకపోతే చెప్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టమాటా పచ్చడి అనేది. ఇలా వేగిపోయాక నేను టమాటాలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగాక ఆ టమాటాలు వేగడం కోసం ముందుగా ఉప్పు కొంచెం సజెస్ట్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. దానికోసం నేను ఉప్పుని వేసుకొని దాన్ని మూత పెట్టుకుంటాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మునక్కాయలు కట్ చేసి నేను ఇలా నీటిలో వేసుకున్నాను. దాంట్లో ఉప్పు వేసుకొని కొంచెం కలిపి మూత పెట్టుకుంటున్నానండి. మీకు కావలసినంత ఉప్పు వేసుకోండి, ఇంకా కొంచెం కలిపేసి మూత పెట్టేయండి. మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది, టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. నేను ఇలా వేసిన తర్వాత టమాటాలని కలిపి కొంచెం మూత పెట్టుకున్నాను. నేను ఇందులో స్పైసెస్ని కూడా యాడ్ చేసేసాను. అదే కొంచెంగా పసుపు, మరి కొంచెం కారం యాడ్ చేసేసి ఒకేసారి మూత పెట్టుకున్నాను. దాని తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ముందుగా వేపుకున్న స్పైసెస్ని, మసాలాని, ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అవి గుంట చేస్తున్నాను. గుంట చేశాక మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి, సాఫ్ట్గా అయిపోయాయి. చూస్తున్నారు కదా, అలా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం టమాటాలని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయాక నేను దీంట్లో మునక్కాయలని యాడ్ చేస్తున్నాను. మునక్కాయలని యాడ్ చేశాక కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా, లేదంటే చాలా దగ్గర పడిపోతుంది. మీకు ఎంత కావాలో అంతకే యాడ్ చేయండి, చాలా అవసరం లేదు. టమాటా పచ్చడి నేను కొంచెంగానే యాడ్ చేసుకున్నాను, చాలా యాడ్ చేయలేదు. దాంట్లో మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాను. టమాటాలు బాగా సాఫ్ట్ అయిపోయి మునక్కాయలు మనకు 3 మినిట్స్ ఉడికితే చాలు. మునక్కాయలు ఎంతసేపు టైం తీసుకోదు. మునక్కాయలు కూడా ఉడికిపోయాక వాటిని బాగా కలుపుకున్నాను. కొంచెం చూసి కలుపుకోండి, లేదా మునక్కాయలు విరిగిపోతాయి. ఇలా అడ్జస్ట్ అయిపోయాక మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. నేను చూసుకొని ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అదే మసాలాని యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉన్న టమాటా పచ్చడి రెడీ. ఇంతే కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. నేను ఇప్పుడైతే గ్యాస్ని కట్టేయబోతున్నాను. చూస్తున్నారు కదా, దగ్గరగా అయిపోయింది. టమాటా పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నేను కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. నేను మసాలాను వేసి బాగా కలుపుకొని అన్నిటిలో దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి